ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మ క్షేత్రం రావాలని. అది ఈ రోజుకి మాత్రం నెరవేరింది అమ్మ దయ వల్ల. శ్రీమాత్రే నమః అండి అందరికీ. నిన్నటి వీడియోలోనైతే చెప్పాను కదా నేను ఎవరిని కలిసానో అని. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, నేను ఎవరిని కలిసానో మీకే తెలుస్తుంది. ఈ కోనేరు పక్కనే రాగి చెట్టు ఉంది. రాగి చెట్టుకైతే మన కోరికలు ఏవైనా ఉంటే రాసి వైట్ పేపర్లో ఆ చెట్టుకైతే కట్టాలంట. ఏదైనా మనకి ఏదైనా సమస్యలున్నా, తీరని సమస్యలున్నా మన ఫోటోలో బ్యాక్ సైడ్లో రాసి ఇంకా పేపర్ పైన రాసి అది స్టిక్ చేసి అక్కడ అమ్మ సన్నిధిలో హుండీలోనైతే వెయ్యాలంట. ఆ సమస్య అమ్మవారే చూసుకుంటారంట. ఇదైతే హోమగుండము, ఇక్కడే అమ్మవారికి హోమం జరుగుతుందంట. అక్కడ నుంచి ఇంకా బయటికి వచ్చాము. బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతమంది కూర్చొనైనా పూజ చేసుకునేంత ప్లేస్ బయట ఉంది. ఈ చిన్న చిన్న షాప్స్లలో మాత్రం అమ్మవారికి సంబంధించి పూజా విధానంగా ఏదైనా అమ్మడం అలాంటివి చేస్తారంట. ఇక్కడ ఈ ముందుకైతే అన్ని బాతులు అవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న బాతులు, చిన్న ఆవులు అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడి వరకు అయితే మేము వెళ్ళలేదు. ఈ బాతులతో అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. నిన్నటి వీడియోలోనైతే చెప్పాను కదండి నేను ఎవరిని కలిసాను అనేసి. ఇంకా మీరైతే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి నేను ఎవరిని కలిసానో. చూసారా నేను ఎవరిని కలిసానో? అది మా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. మేమైతే కార్ దిగగానే గురుగారు అయితే మా ముందే ఉన్నాడు. ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అయితే నేను అమ్మవారి కుంకుమ, వస్త్రము అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. లైక్, సబ్స్క్రైబ్.